హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు, అవగాహన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలామంది పెన్షనర్లు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకుంటున్నారు. ముఖ్యంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 139 క్రింద ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేయనందుకు లేదా అప్డేట్ చేయనందుకు ఈ నోటీసులైతే వస్తున్నాయి. 2025 మార్చిలోగా ఈ ఫైలింగ్‌ని అయితే పూర్తి చేయాలని ఆదాయపు పన్ను శాఖ పెన్షనర్లను ఆదేశించింది. అయితే ఇలా నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ నోటీసులపై ఎలా స్పందించాలో ఇప్పుడు మనము తెలుసుకుందాము. నోటీసులు ఎందుకొస్తున్నాయి అంటే, ఆదాయపు పన్ను శాఖ వివిధ కారణాల వల్ల పెన్షనర్లకు నోటీసులు జారీ చేస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలు చూసుకున్నట్లయితే సంవత్సర పెన్షన్ మరియు ఇతర ఆదాయానికి తక్కువగా చూపించడము, ఆదాయపు పన్ను ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఆదాయపు పన్ను చెల్లించలేదని గుర్తించడము, ఒక సంవత్సరం ఫైలింగ్ చేయకుండా విడిచిపెట్టడము, సంవత్సరం పెన్షన్ మరియు ఇతర ఆదాయం 3,00,000 దాటిన వారికి అంటే ప్రస్తుతం 4 ఆదాయపు పన్ను పరిధిలో లేమని భావించి ఫైలింగ్ చేయని వారికి నోటీసులొస్తున్నాయి. ఆదాయపు పన్ను తక్కువగా చూపించి ఫైలింగ్ చేసిన వారికి తక్కువగానే నోటీసులైతే వస్తున్నాయి. ఇక ఆడిటర్లు తప్పుడు ఈమెయిల్ ఐడీ ఇవ్వడం లేదా నోటీసులు వచ్చినప్పుడు పెన్షనర్లకు తెలియజేయకపోవడం వల్ల కూడా ఈ విధంగా అయితే వచ్చినట్టనమాట. సో, మరి ఇటువంటి వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఏం చేయాలనేది చూద్దాము. నోటీసులు వస్తే ఏం చేయాలి? ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే కంగారు పడకుండా క్రింది చర్యలు తీసుకోవాలి. ఆడిటర్‌ను సంప్రదించండి. మీకు నచ్చిన నోటీస్‌ను వెంటనే మీ ఆడిటర్‌కు చూపించండి. మీరు మీ పన్ను వ్యవహారాలను సమీక్షించి తగిన సలహా ఇస్తారు. గతంలో ఫైలింగ్ చేసిన వారిని సంప్రదించండి. ఒకవేళ మీకు ఆడిటర్ లేకపోతే గతంలో మీకు ఫైలింగ్ చేసిన వ్యక్తిని సంప్రదించండి. మీ వివరాలు వారి వద్ద ఉండే అవకాశం ఉంది. అదనపు పన్ను చెల్లించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆదాయం మరియు పన్నుల ఆధారంగా మీరు అదనంగా పన్ను చెల్లించవలసి రావచ్చు కాబట్టి అందుకు సిద్ధంగా ఉండండి. ఆదాయపు పన్ను పోర్టల్‌ను సందర్శించండి. మీ వివరాలు అందులో లేకపోయినా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో మీ వివరాలను చూడవచ్చు. మీ ఆడిటర్ ఈ వివరాలను ఉపయోగించి ఫైలింగ్ చేయాలా వద్దా అనైతే నిర్ణయిస్తారు. ఫైలింగ్ తప్పనిసరి. ఆదాయపు పన్ను పడినా, పడకపోయినా సంవత్సరం పెన్షన్ లేదా ఆదాయం 4,00,000 దాటితే తప్పనిసరిగా ఫైలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు: మీకు ఫోన్‌కు వచ్చే ఆదాయపు పన్ను శాఖ మెసేజ్‌లను మరియు ఈమెయిల్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను చెల్లించి ఫైలింగ్ చేయండి. కొంతమంది ఆడిటర్లు తప్పుడు ఈమెయిల్ ఐడీ ఇవ్వడం వల్ల నోటీసులు మీకు అందకపోవచ్చు. కాబట్టి మీ ఆడిటర్ సరైన ఈమెయిల్ ఐడీ ఇచ్చారో లేదో నిర్ధారించుకోండి. ఆదాయపు పన్ను తప్పుగా ఫైల్ చేస్తే 6 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా నోటీసులు పంపే అధికారం ఆదాయపు పన్ను శాఖకు ఉంది. కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా విధించవచ్చు. మరి జాగ్రత్తలు: ఫైలింగ్ చేయడంలో అశ్రద్ధ వహించొద్దు. నోటీసులు వస్తే వెంటనే స్పందించండి. ఉదాహరణకు జగ్గంపేటకు చెందినటువంటి ఒక పెన్షనర్‌కు 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నోటీసు వచ్చింది. వారు ఆదాయపు పన్ను తగ్గించారు, కానీ ఫైలింగ్ చేయలేదు. పెన్షనర్ల సంఘం సలహా మేరకు ఆడిటర్ ద్వారా ఫైలింగ్ చేయించడంతో వారికి జరిమానా తప్పింది. మరొక పెన్షనర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైలింగ్ చేయలేదని నోటీసు వచ్చింది. వారు కూడా ఆడిటర్‌ను సంప్రదించి ఫైలింగ్ చేయించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇలాంటి నోటీసులైతే వస్తున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి నోటీసులు వచ్చిన వారు అశ్రద్ధ వహించకుండా 2025 మార్చిలోగా ఫైలింగ్ చేయించండి. లేకపోతే ఈ సంవత్సరం ఫైలింగ్ చేయడానికి అవకాశం ఉండదు మరియు జరిమానా కూడా విధించబడుతుంది. పెన్షనర్లు ఈ విషయాన్నైతే గమనించగలరు.